తెలంగాణ జనసమితి ఆవిర్భవించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో అసలు జనసమితి ఏ లక్ష్యాలను చేరుకుంది, ఇంకా ఏ లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అసలు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ఏం చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాం సార్, ప్రధానంగా 8 సంవత్సరాలలో మీరు ఎలాంటి లోటుపాట్లను ఎదుర్కొన్నారు, ఎలాంటి లక్ష్యాలను చేరుకున్నారు అంటే ఏం చెప్తారు? 8 సంవత్సరాలు నిరంతరం నిఘా నీడలో బతికినాం. అది చాలామంది ఇవాళ నిర్బంధం అంటున్నారు, కానీ నిర్బంధం అంటే ఏందో అర్థం మేము చెప్పగలుగుతాం. మా జీవితాలు, మా కార్యాచరణ దానికి ఒక మా అనుభవాలే ఒక సాక్ష్యం. దానికి వెంటబడ్డారు, బయటికి తిరిగి కార్యక్రమాలు చేయనీయలేదు. మేము ఫోన్లు నిరంతరంగా ట్యాప్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, అసలుగా చెప్పనలవిగానన్ని రీతుల్లో మమ్మల్ని వేధించిండ్రు, మా మధ్యలో చిచ్చుబెట్టి విడగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అన్నింటినీ మేము తట్టుకొని నిలబెట్టం కాదు, తెలంగాణ సమాజానికి ఒక నైతిక దిక్సూచిగా పనిచేసినాం మేము. ఇది తప్పు, ఇది ఒప్పు అని తేల్చి చెప్పటం, తప్పొప్పులను ఎత్తి చూపటమే కాదు, మంచి ఎందుకు చేయాలో కూడా వివరించినాం. ఆ మంచి కోసం నిలబడ్డం, మేము కొట్లాడినాం. అది మేము ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి పని, చేసినటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా మేము అదే రకమైన నిబద్ధతతో మేము పనిచేస్తాం. ఇవాళ చాలాసార్లు మేము చేసిన ఆ విమర్శలన్నీ కూడా ఇవాళ కవిత తన తండ్రిపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఒక సాక్ష్యం కనబడుతుంది. మేము చెప్పినవన్నీ నిజమని కనబడతా ఉంది. ఇవి ఇక మొత్తంగా పార్టీని ఒక కుటుంబ వ్యవహారంగా నడిపింది. ఆ కుటుంబానికి సంబంధించిన సంపాదనగా దాన్ని ఆస్తులు పోగేసుకునేటువంటి ఒక ఆలోచనతో దాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ ఏమవుతున్నదంటే అంతిమంగా ఆ పంపకాల తగాదా అనేది ఇవాళ ఒక ఘర్షణగా బయటపడ్డది. ఇవాళ తండ్రిని చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్న కవిత నుంచి తమను తాము కాపాడుకోవటానికి జనం అంటే ఇష్టం లేదు అని అనేక ఆరోపణలు, దోషులుగా బోన్లో నిలబెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ మళ్ళా జనం దగ్గరికి రావాల్సిన ఒక ఒత్తిడికి గురవి ఉన్నాడు. కానీ మేము అట్లా కాదు, ఈ 8 ఏళ్ళు నిలబడి ఉన్నాం. ఎన్నికల ఒత్తిళ్లలో, రాజకీయాల్లో మేము ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, కానీ ఈ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా నిలబడ్డాం. ఖచ్చితంగా నిలబడడం మాత్రమే కాదు, ఈ ఖచ్చితంగా మా కార్యాచరణను కూడా మేము చాలా బలంగా మేము కొనసాగిస్తూ వచ్చినాం. ఒక మాట చెప్పగలను నేను, తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఏమీ ఆశపడకుండా కొట్లాడినరు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు కూడా చేసిండ్రు. ఆ నిబద్ధత మాకు గుర్తుంది. దగ్గరగా ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి అది మాకు గుర్తుంది. ఆ బాధ్యతతోనే మేము వ్యవహరిస్తున్నాం. ఇక తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక నైతిక శక్తిగా నిలబడతాం. ఆ సమస్యలను ఎజెండా మీద పెట్టడం, పరిష్కారాలను సాధించటం మా కర్తవ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఆ కార్యాచరణ బలంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచిన. మీ ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రితోనే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు మీటింగ్లో పాల్గొన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు కూడా లోపల ఉన్నారు. కలవలేదు, విడిగా కొంచెం విపులంగా మాట్లాడే వెసులుబాటు దొరకలేదు. 1-2 నిమిషాలు మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ మీటింగ్ ముగిస్తే ఇంకోసేపు మాట్లాడదామన్నారు. కానీ మీటింగ్ ఇంకా సాగుతూ ఉండే, రివ్యూ మీటింగ్స్. నాకు ఇక్కడ వేరే పని ఉండి నేను అది మళ్ళీ వెళ్ళలేకపోయింది. మళ్ళీ ఒకసారి కలిసి విషయాలు మాట్లాడతాం. చాలా విషయాలు పెండింగ్లో కనబడతా ఉన్నాయి, ప్రధానంగా ఉద్యమకారులకు సంబంధించి. ఆ తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి, 3 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వంలోకి వచ్చి, మనం కూడా కష్టపడ్డాం ఈ ప్రభుత్వం రావడానికి, ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో కూడా వారు పడ్డటువంటి సందర్భం. ఇప్పుడు ప్లీనరీ రోజు ఏమైనా వాళ్ళకి ఏదైనా ఒక సంకేతం ఇవ్వబోతా ఉన్నారా పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో, ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశంలో? మాకు కూడా ఉద్యమకారులకు సంబంధించి కమిటీ వేస్తారు. ఇంకా దాంట్లో అనుమానానికి నాకేం అవకాశం కనబట్టడం లేదు, అది వస్తుంది. మా వాళ్ళకు సంబంధించిన పదవుల విషయంలోనే ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. దానికోసం నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్లీనరీలోగా వస్తే చాలా సంతోషం, ఎందుకంటే ఇంకొంచెం ఉత్సాహంగా ప్లీనరీ జరుపుకుంటాం. ఆ విషయంలో మరి ప్రభుత్వము వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతుంది.
అద్దంకి దయాకరు కేశవరావు అధ్యక్షతన మీరు ఒక కమిటీ ఏర్పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిలో నిజం లేదా? మీరు ఒక మీటింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. మీటింగ్ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే పెద్దలందరి అభిప్రాయం తీసుకున్నాక కమిటీ పైన నిర్ణయం తీసుకుందామని సీఎం గారు అంటే అందరి అభిప్రాయాలు తీసుకొని సీఎం గారికి మరి అధికారులకు ఒక నోట్ ఇచ్చినాం. ఇక ఇప్పుడు దాని ఆధారంగా ముఖ్యమంత్రి గారే నిర్ణయం చేస్తారని నేను అనుకుంటాను. కేసీఆర్ చాలా మాట్లాడడం జరిగింది వారికి సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావ సభలో 27వ తారీఖు తెలంగాణ భవన వేదికగా. వాటి గురించి ఏం కామెంట్ చేస్తారు? తెలంగాణలో అసలు పరిపాలన లేదన్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు, మీరేమో గతంతో పోల్చుకుంటే బాగానే ఉందని చెప్తా ఉన్నారు. ఏంటి ఈ వైరుధ్యం? ఇప్పుడు విషయం ఏంటంటే ఆయనను ఒక ఉద్యమాలు అనేవి ఆయనను కాపాడినాయి, ఆయన నిలబెట్టినాయి, ఆయన అధికారంలోకి రావటానికి అధికారంలో నిలదొక్కోవటానికి తోడ్పడ్డాయి. అటువంటి ఉద్యమాలకు స్ఫూర్తి నుంచి వచ్చినటువంటి వాడు ఎంత బాధ్యతతో తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలో ఆ బాధ్యతతో ఆయన పనిచేయలే. ఏ ఆకాంక్షలతో ఆయన ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చిండ్రో ఆ ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన సంపూర్ణంగా విఫలమైంది. అంతిమంగా పార్టీని ఒక కుటుంబ వ్యవహారంగా మార్చి ఆ పార్టీని అంగీకరించటం, ఆయనను తిరస్కరించటం అంటే తెలంగాణని తిరస్కరించటం అనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి తాను అధికారంలో నిలదొక్కునే ప్రయత్నం చేసిండు. అది నిరంకుశ పోకడలకు తెలంగాణ విధ్వంసానికి దారితీసింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. దాన్ని మేము ఎదిరించినాం. దాన్ని ఓడగొట్టడానికి కూడా మా వంతు ప్రయత్నం చాలా తీవ్రంగా కొనసాగించినాం. ఇప్పుడు కూడా మేము తీవ్రంగా మా బాధ్యతతోనే ఆ కార్యాచరణను కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన బాధ్యతను, ఉద్యమకారుల సంక్షేమాన్ని బాధ్యతను కొంత తీవ్రంగానే మేము పరిగణిస్తున్నాం. దాన్ని నెత్తిన వేసుకొని పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. పొలిటికల్ పార్టీ అంటే ఓట్లు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు 2018లో 5-6 దిక్కులో పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత 2023లో ఒక ప్లేస్లో కూడా పోటీ చేయలేదు. ఆ తర్వాత ఎంపీటీసీలు, కార్పొరేషన్లు ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పోటీ చేసినట్టు కనబడట్లేదు. ఇప్పుడు ముందు వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే ముందు వచ్చేటువంటి 2028 సార్వత్రిక ఎన్నికలలో టీజేఎస్ సపోర్టుగానే ఉంటుందా, పోటీలో ఉంటుందా అంటే ఏం చెప్తారు? అది ఇప్పటికి నేనేం చెప్పలేను. మా ప్లీనరీ ఉంటుంది. ఒకటి చాలా కీలకం ఏంటంటే రాజకీయాల్లో మౌలిక మార్పులు రావాలి. ప్రజలే రాజకీయాల్లో భాగస్వాములు చేయగలగాలి. మనం ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చులో ప్రజలకే న్యాయమైన వాటా దక్కాలని కోరుకునేటువంటి వాళ్ళం. ఈ పనులు అంటే ప్రజలకు భాగస్వామ్యం, పైసలలో వాటా ఇవన్నీ కల్పించడం కోసం ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతోనే పనిచేయాలి. తక్షణం ఫలితం వస్తుంది అనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదు. 9 నెలల్లో మనం బయటపడతాం అనుకుంటే కుదరదు. అది దానికోసం సిద్ధపడి దిగినాం. ఇక ఎన్నికల్లో అయితే ఈ పైసల రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురు చూసినాం. తప్పనిసరిగా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక ఈ మార్పును మేము వెంటనే తీసుకొస్తామని అయితే దానికి ఈ మార్పు కోసం కొంత సుదీర్ఘకాలం పనిచేయవలసి వస్తుందని నేను నమ్ముతున్నా. ఆ పని చేస్తాం కూడా. ఇది ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ చెప్తున్న మాటలు. మొత్తం మీద మా పార్టీ మేము పుట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నామన్నటువంటి మాటని చెప్తూనే చాలా విషయాలను అయితే వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.